కొంతకాలానికి రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. పేరు ప్రద్యుమ్న. ఒకరోజు ప్రద్యుమ్నకి పాలు ఇచ్చి పడుకోబెట్టి రుక్మిణీదేవి కూడా పడుకుంది. శంబరాసురుడు అనే రాక్షసుడు మారువేషంలో అంతఃపురంలోకి ప్రవేశించి పిల్లవాణ్ణి ఎత్తుకెళ్లి ఒక మహాసముద్రంలో పడేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవికి పుట్టబోయే మొదటి సంతానం వల్ల అతని మరణం ఉంది. ఈ పుట్టిన పిల్లవాడు ఎవరంటే ఒకానొక సమయంలో పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. తారకాసుర సంహారం కొరకు పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి. పార్వతీ పరమేశ్వరులని కలపడం కోసమని ఇంద్రుడి ఆజ్ఞతో మన్మధుడు పరమశివునిపై బాణప్రయోగం చేద్దామని ధనుస్సులో విల్లు పెట్టి లాగుతుంటే మహాశివుడికి అనుమానం వచ్చి కళ్ళు తెరిచి మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేశాడు. మన్మధుడు శ్రీ మహావిష్ణువు కొడుకు. మన్మధుడి భార్య రతీదేవి పార్వతీ పరమేశ్వరుల వివాహం తర్వాత పార్వతీదేవిని తన భర్త కోసం ప్రార్థించింది. పార్వతీదేవి మన్మధుడిని తిరిగి బ్రతికించింది. అంటే రతీదేవితో అంది, నీ భర్త అనంగుడు అవుతాడు. అంటే శరీరం ఉండదు, కానీ నీకు మాత్రం కనబడతాడు అని వరమిచ్చింది. పరమశివుడు అన్నారు, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారం స్వీకరించినప్పుడు మన్మధుడు కొడుకుగా పుడతాడు. అప్పుడు రతీదేవి శరీరంతో చూస్తుంది అని వరమిచ్చారు. అలా శ్రీకృష్ణుడికి మన్మధుడు ప్రద్యుమ్నగా పుట్టాడు. శంబరాసురుడు ప్రద్యుమ్నని సముద్రంలో పడేసి చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయాడు. సముద్రం లోపల ఒక పెద్ద చేప ఈ పిల్లవాడిని చూసి ఒక చేప అనుకుని మింగేసింది. అప్పుడే జాలర్లు వలవేసి చేపని పట్టుకుని పడవలో వేసి ఒడ్డున వచ్చాక ఒక రంపంతో దాన్ని కోశారు. ఒక చంటి పిల్లవాడి తల కనబడి బయటికి తీశారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి మన రాజు శంబరాసురుడికి ఇద్దాం బహుమతిగా అని పరిగెట్టి శంబరాసునితో అన్నారు, ప్రభు, ఎప్పట్లా సముద్రంలో వేటకి వెళ్ళాం. ఒక పెద్ద చేప పట్టుకున్నాం. దాని కడుపు కోస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు. శంబరాసురుడు ఆశ్చర్యపోయాడు. కానీ తను పడేసిన పిల్లవాడు బ్రతికే అవకాశం లేదని ఎవరికి ఇద్దాం అనుకుంటుండగా శ్రీకృష్ణావతారం కోసం ఎదురు చూస్తూ శ్రీకృష్ణుడి రుక్మిణిల మొదటి సంతానం తప్పకుండా శంబరాసురుని చంపడానికి వస్తాడని రతీదేవి అక్కడ వంటశాలలో మాయాదేవి అనే పేరుతో పనిచేస్తుంది. మాయాదేవి వెళ్ళి నాకు ఆ పిల్లవాడిని ఇవ్వండి, నేను పెంచుకుంటాను అని అడిగింది. శంబరాసురుడు పిల్లవాడిని ఇచ్చాడు. రతీదేవి భర్తని పసిపిల్లాడిగా సాకింది, కానీ భర్తగానే అనుకుంటుంది. ప్రద్యుమ్న పెరిగి యుక్త వయసుకి వచ్చాడు. రతీదేవి ప్రవర్తనని గమనించి అన్నాడు, నువ్వు మాతృత్వానికి కలంకం తెస్తున్నావు. నువ్వు నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశావు. నేను నీ కొడుకుని. నువ్వు నా పట్ల కామంతో ప్రవర్తిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నీ ప్రవర్తనలో దోషం ఉంది. ఎందుకు నీ యందు ఇంత విచిత్ర ప్రవర్తన జరుగుతుంది? రతీదేవి అంది, ప్రద్యుమ్న, నువ్వు రుక్మిణి కృష్ణులకి జన్మించిన వాడివి. నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ శంబరాసురుడు అపహరించి నిన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. నిన్ను చేప మింగితే జాలర్లు తెచ్చి శంబరాసుడికి ఇచ్చారు. శంబరాసురుడి దగ్గర తీసుకుని నేను పెంచాను. నీ తల్లి ఇప్పటికీ నిన్ను గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంది. నీ తల్లి బాధని తీర్చడానికి నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళవా? ప్రద్యుమ్న అన్నాడు, అయితే నువ్వు నా తల్లివి కావు. ఎవరు నీవు? రతీదేవి అంది, నేను నీ భార్యని. పరమశివుడు నాకు ఇచ్చిన వరం వలన నిన్ను పెంచాను. ప్రద్యుమ్న అన్నాడు, నేను వెంటనే నా తల్లి దగ్గరికి వెళ్ళాలి. నా తల్లికి నన్ను దూరం చేసినందుకు ఈ శంబరాసురుని చంపేస్తా. రతీదేవి అంది, ఆగు, నువ్వు అంత తొందరగా వాణ్ణి చంపలేవు. వాడికి ఎన్నో మాయలు తెలుసు. అందుకని నేను నీకు మహామాయ అనే విద్యని ఉపదేశం చేస్తాను అని ఉపదేశించింది. ప్రద్యుమ్న శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, దుర్మార్గుడా, ఆ రోజు నన్ను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు సముద్రంలో పడేశావు. వాడినే నేను. రా యుద్ధానికి. శంబరాసురుడికి నిజం తెలిసి నేనే నన్ను చంపేవాడిని బ్రతికించి పెద్ద చేశానా అని కోపంతో తన మాయ ద్వారా పిశాచాలు పంపించాడు. ఇంకా ఎన్నో మాయలు ప్రయత్నించాడు. కానీ ప్రద్యుమ్న తన మహామాయ ద్వారా వాటిని ఆపి శంబరాసురుడి తల నరికేశాడు. ఈ విషయాలన్నీ శ్రీకృష్ణుడికి తెలుసు. కానీ రాక్షస సంహారం జరగాలి కాబట్టి రుక్మిణీదేవికి ప్రద్యుమ్న దొరకలేదు అని చెప్పాడు. రతీదేవి ప్రద్యుమ్నని ఆకాశ మార్గాన ద్వారకకి తీసుకెళ్ళింది. ప్రద్యుమ్న అచ్చం శ్రీకృష్ణుడిలా ఉంటాడు. అక్కడ ఉన్న కొందరు అన్నారు, ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశ మార్గాన వస్తున్నారు? మరికొంతమంది అన్నారు, చాలా యవ్వనంలో ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కాదు, కానీ పోలికలన్నీ ఉన్నాయి. చెలికెత్తలు పరుగున వెళ్లి రుక్మిణీదేవితో అన్నారు, అమ్మ, ఎవరో అచ్చం శ్రీకృష్ణ పరమాత్మలా ఉన్నారు. మీరు వచ్చి చూడండి. రుక్మిణీదేవి పరుగున వచ్చి ప్రద్యుమ్నని చూసి అనుకుంది, నా కొడుకు బ్రతికి ఉంటే ఇప్పుడు ఇలానే ఉండేవాడు. కానీ పోలికలన్నీ నా భర్తలాగే ఉన్నాయి. వీడు నా కొడుకే అయ్యుండాలి. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, ఎవరివోయ్ నువ్వు? అచ్చం నాలాగా ఉన్నావు. ప్రద్యుమ్న చెప్పేలోగా నారద మహర్షి వచ్చి అన్నారు,
మహానుభావ, నీకు తెలియని విషయమా? ఆనాడు మన్మధుడు కాలి బూడిద అయితే పరమశివుడి వరం వలన ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో అపహరించబడి శంబరాసురుడిని సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ ఇంటికి కొడుకు కోడలు కూడా వచ్చారు. రుక్మిణీదేవి ఇద్దరినీ కౌగిలించుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ సంతోషించారు. అంతఃపురంలో కోలాహలం మొదలైంది. అందరూ సంబరాలు చేసుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.